పరీక్ష ఏదైనా ఫలితాలలో అందనంత ఎత్తులో ట్రినిటీ ఇంటర్ మరియు ఐఐటి నీట్ అకాడమీ అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరాలకు సంప్రదించండి ట్రినిటీ విద్యా సంస్థలు. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిస్ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వెమ్లవాడ పట్టణంలో ఉన్నటువంటి మార్కండేయ నగరంలో ఉన్నాము. సో మనం ఇక్కడ శివ సాయిరం జ్యోతిష్యాలయం ఇక్కడైతే మనం ఉన్నాము. సో శివ సాయిరం జ్యోతిష్యాలయంలో ఒక పూజారి జ్యోతిష్యం చెప్పబడును అని చెప్పేసి అయితే ఇక్కడ ఒక షెటర్ లో ఒక రూమ్ తీసుకొని అయితే జ్యోతిష్యం చెప్తాడంట. సో అతను ఇలా జ్యోతిష్యం పేరుతో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ మచ్చిక చేసుకొని, అంటే మంచిగా మాట్లాడుతూ వాళ్ళని మన చుట్టాలు మనోళ్ళు అన్నట్టుగా మచ్చిక చేసుకొని జ్యోతిష్యం పేరుతో చాలా మందితో పరిచయాలు పెంచుకొని కొద్ది కాలం క్రితము నేను వేరే వ్యాపారం పెడుతున్నాను, దానికి కొంత మొత్తంలో డబ్బు అవసరం ఉందని చెప్పేసి ఒకరికి తెలియకుండా ఒకరి దగ్గర దాదాపు ఒక 2 కోట్ల వరకు డబ్బులు జమ చేసి ఉడాయించిండు. షట్టర్ బంద్ ఉండడము, తర్వాత మొబైల్ కూడా ఆఫ్ లో ఉండడము, తను కనబడకపోయేసరికి ఇక్కడ ఉన్నటువంటి బాధితులకి డౌట్ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ఎస్పీ గారికి అయితే ఫిర్యాదు అయితే చేసిర్రు. అంటే వాళ్ళకి డబ్బు ఆశ చూపించిండు, అధిక వడ్డీ ఇస్తా అని చెప్పేసి ఆశ చూపి ఉడాయించిన సంఘటన ఇప్పుడు ఇక్కడ మనకైతే తెలిసి వస్తుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి బాధితులను కూడా అడుగుదాము, మరి ఎవరికి డబ్బు ఇచ్చిండు, మరి ఎంతవరకు ఇచ్చిర్రు, మరి ఎంత వడ్డీ ఆశ చూపించిండు అని చెప్పేసి మనం ఈ కోణంలో మనము మరికొన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మార్కండ నగర్ లోని అంబాబాయి దేవాలయంలో ఎర్ర మహేష్ అయినట్లనే మేము అంబాబాయి దేవస్థానం నెలకొల్పిన తర్వాత నేను పూజారిగా ఉంటాను వస్తే మేము ఉంచుకోవడం జరిగింది. ప్రతి నెల 1500 చొప్పున ఇచ్చాము. మొన్న 10వ నెల నుంచి నెలకు 3000 జీతం చేసినాము. ఈ తర్వాత ఇప్పుడు బయట ఏమో అప్పులు చేసినట్టు వినొస్తుంది. మా మాత్రం అప్పులు ఎవరు రాలేదు, అనుకోకుండా మాత్రం ఉడాయించడం జరిగింది. 2 కోట్ల వరకు తీసుకున్నట్టే కదా డబ్బులు. ఎక్కడ తెచ్చుడు మనకేం తెలియదు. మనం ఏం మాట్లాడుతున్నాం, 2 కోట్లు తెచ్చుకున్నాడా, లక్ష తెచ్చుకున్నాడా, నాకేం తెలియదు, ఆ విషయమే తెలియదు. అది కథ ఎక్కడెక్కడ తెచ్చుకున్నాడు, ఏం 2 కోట్లు వాళ్ళు కూడా ఏ విధంగా నమ్మిర్రు పూజారికి, అది మనకు తెలియదు. అట్లా తెలియని మనం చెప్పడం పద్ధతి కాదు కదా. అంటే ఇప్పుడు మీ దగ్గరికి వస్తురా బాధితులు? ఎవరు వస్తలేరు, ఒక్కలా వచ్చి నాకు ఇట్లా బాగున్నాడు అనే వాళ్ళే లేరు. అది కథ. సరే, ఓకే. ఇప్పుడు వెమ్లవాడ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ వీరప్రసాద్ గారు ఉన్నారు. ఇప్పుడు పూజారి 2 కోట్లతో ఉడాయించుండు కాబట్టి ఆ పూజారి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా అని చెప్పేసి ఒకసారి సార్ అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సార్ చెప్పండి, ఇప్పుడు ఒక పూజారి అధిక వడ్డీ ఇస్తానని చెప్పి బాధితులను మోసం చేసి ఇప్పుడు అసలు కాంటాక్ట్ లో లేకుండా పారిపోయారు. దాని గురించి మరి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది? ఎవరైనా బాధితులు వచ్చి మీ దగ్గర అంటే కంప్లైంట్ ఇచ్చాడా? దాని గురించి కొంచెం చెప్పండి. మాకు ఫహద్ పాషా అని చెప్పి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, సాయినగర్ చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ మహేష్ అనే చెప్పే ఆస్ట్రాలజర్ బిజినెస్ చేస్తా, బిజినెస్ లో లాభం ఇస్తా అని నమ్మించి నా దగ్గర నుంచి 40 లక్షలు తీసుకున్నాడు. కాంటాక్ట్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది, నేను మోసపోయినాను అని చెప్పి మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు మీద మేము కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తుంటే, దర్యాప్తులో భాగంగా మాకు తెలిసింది ఏంటంటే ఇదే విధంగా ఈ మహేష్ ఈ ఫహద్ పాషా దగ్గర తీసుకున్న విధంగానే ఇంకొక 2-3 దగ్గర కూడా ఇట్లానే పైసలు తీసుకొని మోసం చేసిండు అని చెప్పి తెలిసింది. ఇప్పుడు ప్రస్తుతం ఇతని ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉన్నది, పరారీలో ఉన్నాడు. బాధితులు ఇంకెవరైనా ఉంటే కూడా ధైర్యంగా ముందుకొచ్చి మాకు ఫిర్యాదు చేసినట్లయితే దాని మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటాం. త్వరలోనే ఈ నిందితుని కోసం మేము ప్రత్యేక ఫోర్స్ తోని బలగాలతోని గాలిస్తున్నాం. త్వరలోనే పట్టుకొని ఈ కేసుని మేము ఛేదిస్తాం. కంప్లైంట్ ఎప్పుడు వచ్చింది సార్? కంప్లైంట్ మీ దగ్గరికి ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు ఇచ్చారు వాళ్ళు? ఫిర్యాదుదారుడు మాకు నిన్న రావడం జరిగింది. వాస్తవంగా నిన్న వచ్చి ఫిర్యాదు చేసినట్టు, దాని మీద వెంటనే మేము ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఆయన ఫిర్యాదుదారుని విచారిస్తే మాకు తెలిసింది ఏంటంటే నాలాగా ఇంకొంతమంది కూడా ఇట్లానే డబ్బులు ఇచ్చినారు సార్ అని చెప్పి చెప్పినారు అనమాట. వాళ్ళకు కూడా మేము చెప్పినాం, మీకు ఏదైనా మీరు ఎవరైనా ఈ విధంగా డబ్బులు తీసుకొని మోసపోయి ఉంటే వచ్చి మాకు కంప్లైంట్ చేయండి అని చెప్పి. బాధితులు కూడా ఇక వస్తే వాళ్ళది కూడా స్వీకరించి దర్యాప్తు వాళ్ళది కూడా తీసుకొని దాని మీద విచారణ చేస్తాం. ప్రాథమికంగా మాకు ఇప్పటి వరకు తెలిసింది ఏంటంటే మాకు ఫిర్యాదు చేసిన ఫహద్ పాషా చెప్పిన వర్షన్ ప్రకారమే ఇంకొక 2 దగ్గర కూడా ఈ విధంగా దగ్గర ఇంకా వేరే వాళ్ళ దగ్గర కూడా 50 లక్షలు, తర్వాత 1 కోటి రూపాయల వరకు ఇట్లా మోసం చేసినట్టు మాకు ప్రాథమికంగా తెలిసింది. ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియదు. అందరు బాధితులు వస్తే గానీ మాకు కన్ఫర్మేషన్ వస్తుంది.